హై గైస్, చాలామంది మసిల్ని పెంచుకోవాలనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ లాస్ చేసుకోవాలనుకుంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంటెన్షన్. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆఫ్టర్ 35s ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మసిల్ లాస్ అవుద్ది కాబట్టి మసిల్ని పెంచుకుంటూ ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటూ ఉంటారు. కానీ వాట్ ఎవర్ యువర్ ఏజెస్ 15 ఇయర్స్ టు 60 ఇయర్స్ ఎవరైనా సరే ఈ ప్రాసెస్ని చేయొచ్చు. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు అంత పర్ఫెక్ట్ అనుకుంటే మాత్రం హ్యాపీగా చేయొచ్చు. కానీ అలా చేయాలి అంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు చేయాలి. ఒక 3 స్టెప్స్ చెప్తా. ఈ 3 స్టెప్స్ ఓవరాల్ మీ లైఫ్ స్టైల్నే చేంజ్ చేస్తుంది. సో నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు వీక్లీ 7 డేస్ వర్కౌట్లు అట్లీస్ట్ 4 డేస్ వెయిట్ ట్రైనింగ్ని ఇంక్లూడ్ చేసుకోండి. రెస్ట్ ఆఫ్ ద డేస్ ఏదైతే ఉన్నాయో 3 డేస్ అట్లీస్ట్ 8 to 10,000 స్టెప్స్ మీరు కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చేయండి, థ్రెడ్మిల్ చేయండి, సైకిల్ చేయండి, సైక్లింగ్ ఏదైనా మీరు క్రాస్ ట్రైనర్ చేయండి. లేదు అంటే మీరు ఈవినింగ్ టైం మీ ఇంటి దగ్గరలో వాక్ చేయండి. 8 to 10,000 స్టెప్స్ ఇంక్లూడ్ అయ్యేటట్టుగా చూసుకోండి అంతే. సో అంతేగాని గంటలు ఎక్సర్సైజ్ చేయాలి, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మసిల్ పెరుగుతుంది, అలా కాకుండా హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని తీసుకుంటేనే మసిల్ గ్రోత్ అనేది ఉంటుంది, ఇవన్నీ సెకండరీ, అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ బేసిక్ ప్రోటోకాల్ ఇది ఒక్కటి ఫాలో అవ్వండి. 4 డేస్ వెయిట్ ట్రైనింగ్, 3 డేస్ అట్లీస్ట్ 8,000 నుంచి 10,000 స్టెప్స్. స్టెప్ 2 మీ ఇన్సులిన్ లెవెల్స్ మెయింటైన్ చేయడం కోసం, అలాగే మీ మెటబాలిజంని బూస్ట్ చేసుకోవడం కోసం ప్రతి 3 to 4 అవర్స్కి మీల్ని కన్జ్యూమ్ చేయండి. అనగానే మీకు అందరికీ డౌట్ వస్తుంది, ఏం ఫుడ్ తినాలి, మీల్ తినమంటున్నాడు కానీ ఏం తినమనాలి. సో ఇవంతా లిస్ట్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం. ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళ హెల్త్ హిస్టరీని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు చేసే యాక్టివిటీ టైమింగ్ని బట్టి మనం న్యూట్రిషన్ ప్లాన్ అనేది క్రియేట్ చేస్తాం. కానీ సింపుల్గా చెప్పాలంటే మీరు తీసుకునే ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో న్యాచురల్ ఫుడ్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది నట్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటబుల్స్ అవ్వచ్చు, మీట్ కానీ లేదా ఎగ్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టార్చర్స్ కావాలి, లైక్ పొటాటోస్ లేదా స్వీట్ పొటాటోస్, లేదు రైస్, రోటీ, కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి మిల్లెట్స్, కిన్వా, ఇలా మీరు మీకు రెగ్యులర్గా దొరికే న్యూట్రిషన్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఆప్ట్ చేసుకోవడానికి, ఇంక్లూడ్ చేసుకోవడానికి డైట్లో ట్రై చేయండి. పెద్ద ఫ్యాన్సీ ఫుడ్స్ వద్దు. స్టెప్ నెంబర్ 3, నాకు తెలిసిలే భయ్యా ఇవన్నీ మేము చేస్తున్నాం కానీ వెయిట్ తగ్గట్లేదని మీరు అనుకోవచ్చు. మీరు ప్రతిరోజు వెయిట్ని మానిటర్ చేస్తున్నారా లేదా? మీ పైన మీరు క్వశ్చన్ వేసుకోండి. చేయకపోతే ఇమ్మీడియట్గా రేపటి నుంచి స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీరు ఎంప్టీ స్టమక్తో ఒకసారి వెయిట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మానిటర్ చేయండి, మీరు తీసుకున్న క్యాలరీస్కి మీరు చేసే ఎక్సర్సైజ్కి 2 వర్క్ అవుతున్నాయా లేదా. ఎప్పుడైతే మీరు 1 వీక్ నుంచి 2 వీక్స్ మీరు మానిటర్ చేశారో వెయింగ్ స్కేల్ మీద డిఫరెన్సెస్ ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ వెయిట్ లాస్ అనుకుంటే మాత్రం క్యాలరీ డెఫిసిట్ చేయాలి, ఏ ఫుడ్స్ని మనం తగ్గించుకోవచ్చు, క్లియర్ కట్గా మీకు ఒక ఐడియా వస్తుంది. అలా కాకుండా ఒక 1 మంత్ తర్వాతో లేకపోతే ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు అప్పుడు వెయిట్ చెక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీరు మీ డెస్టినేషన్ రీచ్ అవ్వడం కష్టం. ఒక హెల్తీ లివింగ్ని రీచ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో కాబట్టి మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఓన్లీ 3 పాయింట్స్. 1 ఈజ్ ఎక్సర్సైజ్ వీక్లీ 4 days, రెస్ట్ ఆఫ్ ద డేస్ 8 to 10,000 స్టెప్స్. సెకండ్ 1 ఇన్సులిన్ని మెయింటైన్ చేస్తూ మెటబాలిజం బూస్ట్ చేసుకోవడానికి మీ మీల్ ఫ్రీక్వెన్సీ మాత్రం 3 to 4 అవర్స్కి మీల్ కన్జ్యూమ్ చేయాలి. అలా కాకుండా నేనేదో ఐఎఫ్ డైట్ చేస్తా, నేను 1 మీల్ తింటా, ఇవన్నీ మీరు పెట్టుకోవద్దు. మీరు ఇన్సులిన్ని మెయింటైన్ చేయగలిగితేనే ఎక్సర్సైజ్ని ప్రొడక్టివ్గా చేయగలరు. ఎందుకు అంటే గ్లైకోజన్ స్టోర్స్ అనేది ఫుల్ఫిల్ అయి ఉంటాయి కాబట్టి, గ్లైకోజన్ స్టోర్స్ ఫుల్గా ఉంటే మాత్రం మీరు ఎక్సర్సైజ్ని ప్రొడక్టివ్గా చేసి మీరు అనుకున్న మసిల్ గెయిన్స్ ఏదైతే ఉందో మీరు చూడగలరు. సో అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ మానిటరింగ్. అది వెయిట్ అవ్వచ్చు, మసిల్స్ అవ్వచ్చు, మెజర్మెంట్స్ అవ్వచ్చు, లేదు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ ప్రొడక్టివ్నెస్ అండ్ ప్రోగ్రెసివ్నెస్, ఈ ప్రోగ్రెస్ని కూడా మీరు మానిటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో వెయిట్లో ఎలాంటి చేంజెస్ నేను తీసుకొస్తున్నాను, నా ఎక్సర్సైజ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందా లేదా, ప్రతి 2 to 3 వీక్స్కి మీరు మానిటర్ చేయండి. సో దీనివల్ల మీరు అనుకున్న గోల్ చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు. అంతేగాని ఏజ్ అనేది జస్ట్ నెంబర్. కానీ ఈ సింపుల్ ప్రోటోకాల్, ఈ 3 స్టెప్స్ని మీరు ఫాలో అయితే మాత్రం మీరు ఓకే పెద్దగా మిస్టర్ ఒలింపియా బాడీ బిల్డర్ అవ్వాలని కోరికలు ఏం లేవు కదా. హెల్తీ లివింగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ లాస్ చేసుకుని మజిల్ బిల్డింగ్ చేయాలంటే 3 స్టెప్స్ అనేది 100% మీకు సరిపోతాయి. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్.